డే 3 ఇన్ వయనాడ్. డే 1 డే 2 రీల్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి నా ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మేమైతే డే 3 రోజు ఈ ప్లేసెస్ ని కవర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. చూద్దాం ఎన్ని ప్లేసెస్ మేమైతే కవర్ చేసాము. అయితే ముందు రోజు నైట్ మేము ప్లాన్ చేసుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే చెంబ్రా పీకు, సూచిపర వాటర్ ఫాల్స్ క్లోజ్ అని చెప్పేసి. అందుకే ఇంకెక్కువ టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ డెస్టినేషన్ 900 కండి గ్లాస్ బ్రిడ్జ్ కి అయితే స్టార్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళాలంటే జీప్ లో వెళ్ళాలి అండ్ ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది అనమాట. ఈ లొకేషన్ లో అయితే చాలా క్రౌడ్ ఉన్నారు అండ్ వ్యూ కూడా అంతగా లేదు ఆ టైంలో వర్షం పడడం వల్ల. సో అందుకోసం అని చెప్పి నెక్స్ట్ లొకేషన్ అట్టమల్ల గ్లాస్ బ్రిడ్జ్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల బాగా ఎంజాయ్ చేసాము అండ్ వ్యూ పాయింట్ ఉంది, అది కూడా చూసుకొని. ఆ రోజు ఫుల్ వర్షం పడడం వల్ల మేము ఇంకొక లొకేషన్ ని కవర్ చేయలేకపోయాము. ఇంకా డిన్నర్ చేసేసి స్టేకి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా డే 3 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని కుర్వా ద్వీప్ అనే ప్లేస్ కి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అది కూడా క్లోజ్ అని చెప్పేసి. రైనీ సీజన్ లో ఇలానే కొన్ని ప్లేసెస్ అయితే క్లోజ్ చేస్తారు, సో ముందే కనుక్కొని వెళ్ళండి. ఇంకా మేమైతే రిసార్ట్ లో కొంచెం టైం స్పెండ్ చేసి మైసూర్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్లే దారిలో నాగర్హోల్డ్ టైగర్ రిజర్వ్ దగ్గర అయితే ఆగాము సఫారీ కోసం. ఈ సఫారీ అయితే చాలా మెమరబుల్ గా ఉంటుంది, మీరైతే పక్కా ట్రై చేయండి. దీని డీటెయిల్స్ అన్ని నా యూట్యూబ్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళైతే చెక్ చేయండి. ఇలా ఈ సఫారీ అయితే ఫినిష్ చేసుకుని మైసూర్ రీచ్ అయిపోయి అక్కడ నుంచి హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయాం. ఈ ట్రిప్ ని చాలా డీటెయిల్ గా నేను యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా క్లారిటీ కోసం ఈ వీడియోస్ అయితే చూడండి.